మన దేశంలోనే ఎత్తైన 3 దేవాలయ రాజగోపురాల గురించి ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మన దేశంలోనే ఎత్తైన 3వ హిందూ దేవాలయ గోపురం అరుణాచలం. ఈ అరుణాచలం అందరికీ తెలుసు. తిరువన్నామలై అంటారు తమిళంలో. ఈ ఆలయ ప్రాంగణం 10 ఎకరాలు ఉంటుంది. ఈ అరుణాచలం అంటే ప్రధాన ఆలయానికి, తిరువన్నామలై ప్రధాన ఆలయానికి చుట్టూ చాలా గోపురాలు ఉంటాయి. అందులో మొట్టమొదటిది తూర్పు వైపునున్న రాజగోపురం. ఇది చాలా ఎత్తైనది. మన దేశంలోనే ఎత్తైన 3వ రాజగోపురం. ఈ గోపురం యొక్క ఎత్తు 216.5 అడుగులు. ఈ రాజగోపురాన్ని 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ అరుణాచలం. అరుణాచలం గురించి ప్రత్యేక వీడియోలు మన కష్టజీవి వ్లాగ్స్ ఛానల్లో పొందుపరచడం జరిగింది, అప్లోడ్ చేయడం జరిగింది. వీలైతే అరుణాచల యాత్ర అనే ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి ఆ వీడియోల్ని చూడగలరు. ఈ అరుణాచలాన్ని గత సంవత్సరం అంటే 2023లో మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో దర్శించుకోవడం జరిగింది. ఆ వీడియోలు మా అరుణాచల యాత్ర అనే ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇక మన దేశంలో 2వ ఎత్తైన దేవాలయ గోపురం ఇది శ్రీరంగపట్నంలో ఉంది. దేశంలోనే మొట్టమొదటి ఆలయ విస్తీర్ణం ఎక్కువ గల దేవాలయంగా ఈ శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయం ప్రసిద్ధి పొందింది. అంటే దేశంలోనే ఈ ఆలయ విస్తీర్ణాలు ఎక్కువ కలిగిన దేవాలయాల్లో మొట్టమొదటిది శ్రీరంగ పట్టణంలోని శ్రీరంగధామేశ్వర ఆలయం. ఈ ఆలయం 108 వైష్ణవ ఆలయాలలో మొట్టమొదటిగా చెప్తుంటారు. ఈ ఆలయం 150 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. పంచరంగ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దేవాలయం ఉభయ కావేరి నదుల మధ్య ఉంది. 150 ఎకరాల విస్తీర్ణం గల ఈ ఆలయానికి 236 అడుగుల ఎత్తైన రాజగోపురం ఉంది. అందుకనే ఇది దేశంలోనే 2వ ఎత్తైన రాజగోపురంగా ప్రసిద్ధి పొందింది. చెన్నైకి 380 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం తంజావూరుకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళే రైలు ఇక్కడ అంటే ఈ శ్రీరంగపట్నం దగ్గర ఆగుతుంది. ఇక దేశంలోనే అతిపెద్ద ఎత్తైన గోపురం ఉన్న ఆలయం మురుడేశ్వర ఆలయం. దేశంలోనే ఎత్తైన 2వ, 3వ రాజగోపురాలు తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచలంలో అలాగే శ్రీరంగపట్నంలో ఉంటే, దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన రాజగోపురం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మంగళూరుకి 155 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగుళూరుకి 490 కిలోమీటర్ల దూరంలోనూ ఉన్న మురుడేశ్వర దేవాలయానికి అత్యంత ప్రాచీన పురాణ చరిత్ర ఉంది. శివుని ఆత్మలింగాన్ని రావణాసురుడు కోరడం, ఆ ఆత్మలింగం యొక్క కొన్ని భాగాలు ఈ కర్ణాటక రాష్ట్రంలో కొన్ని చోట్ల పడడం, ఆ విధంగా శివలింగం మీద ఉన్నటువంటి వస్త్రం పడిన కారణంగా మురుడేశ్వర దేవాలయం ఏర్పడడం జరిగింది. ఇంతకీ మురుడేశ్వర్లో ఉన్నటువంటి దేవాలయం రాజగోపురం యొక్క ఎత్తు 249 అడుగులు. అందుకనే ఇది దేశంలోనే చాలా హైట్ అంటే ఎత్తు ఉన్న మొట్టమొదటి రాజగోపురం, అంటే ఇది ఫస్ట్ ర్యాంక్ అన్నమాట. సో ఈ విధంగా మురుడేశ్వర దేవాలయం దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన రాజగోపురంగా భాసిల్లుతోంది. ఇక్కడ ఈ రాజగోపురానికి మరొక విశేషం ఉంది. ఇది 20 అంతస్తులు ఉన్న రాజగోపురం. భక్తులు, సందర్శకులు ఈ 20 అంతస్తులు ఎక్కి చూడవచ్చు. అక్కడి నుంచి సముద్రాన్ని. అదేవిధంగా ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే 123 అడుగుల ఎత్తుగల శివుని విగ్రహం ఉంటుంది. ఆ శివుని విగ్రహాన్ని కూడా చూడవచ్చు. ఇదొక అద్భుతమైన అనుభూతి ఉన్నటువంటి ఒక దృశ్యంగా భక్తులు, సందర్శకులు చెప్తూ ఉంటారు. ఇక్కడ మరొక విశేషం ఏంటంటే, దేశంలోనే కాదు, మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలోకెల్లా
అతి ఎత్తైన శివుని విగ్రహం ఈ మురుడేశ్వర్లోనే ఉందని చెప్తారు. ఈ శివుని విగ్రహం 123 అడుగుల ఎత్తులో ఉంటుంది. దాదాపు 2 ఏళ్లు కష్టపడి ఈ శిల్పాన్ని, అంటే ఈ శివుని శిల్పాన్ని, ఈ శివుని విగ్రహాన్ని చెక్కారని మనకి చరిత్ర చెప్తోంది. ఇన్ని విశేషాలున్న మురుడేశ్వర దేవాలయాన్ని మీరు ఎప్పుడైనా వెళ్ళదలుచుకుంటే తప్పనిసరిగా వెళ్ళి చూడండి. అలాగే మన దేశంలోనే 3 ఎత్తైన రాజగోపురాలు, మొట్టమొదటిది మురుడేశ్వర దేవాలయం, అలాగే రెండవది తమిళనాడులో ఉన్న శ్రీరంగ దేవాలయం, మూడవది అరుణాచల దేవాలయం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, జై హింద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట గుర్తుకే మీ ఓటు.